హాయ్ మామ, నేను వీడియో మిస్ అయ్యాను. లాస్ట్ 24 అవర్స్లో ఏం జరిగింది చెప్పి. ఇమ్రాన్ హస్మి అంటే ఓజీలో విలన్, ఆయన చేయబోయే మూవీలో దిశా పటాన్ని తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ ఆగస్ట్ 14, 2026 రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన వైఫ్ ని పెళ్లి చేసుకోకముందు తన వైఫ్ అక్షయ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ జాతకాలు అలాగే అక్షయ్ కుమార్ మెడికల్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి పెళ్లి చేసుకుందంట. టీడీపీ కో ఫౌండర్ అలాగే ఏపీలో అతి తక్కువ కాలం సీఎం బాధ్యతలో ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు గారు నిన్న చనిపోయారు. ఈయన కొడుకు నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరపున నిలబడి మంత్రిగా గెలిచారు. నోవాక్ జోకోవిక్ ఈయన పెద్దగా ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. మనకి విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఎలానో, క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ లో ఎలానో, అలాగే టెన్నిస్ లో ఇతను ద గోట్ ఆఫ్ టెన్నిస్. ఒక వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది, లక్షల్లో కూడా కోట్లలో ఖర్చు అవుతుంది. ఆ వీడియో కావాలంటే మీకు యూట్యూబ్ లో వెతకండి, కనిపిస్తుంది. రీసెంట్ గా విరాట్ కోహ్లీ యొక్క పర్సనల్ రిలేషన్షిప్ తో మాట్లాడాడు. నేను క్రికెట్ చూడడానికి కారణం విరాట్ కోహ్లీ, మా ఇద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. నేను ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు సమ్ క్రికెట్ సమ్ టెన్నిస్ ఆడుకుంటాం. ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పాడు. జైలర్ 2 షూటింగ్ అయిపోయిందంటే త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు. ఈరోజు తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వారీగా గెలిచిన పార్టీలు ఇవి: డిఎంకే కాంగ్రెస్ అలయన్స్, ఏడీఎంకే బీజేపీ అలయన్స్, టీవీకే ఒక్కరే ఒక పార్టీ. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అలాగే మే 3 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు.